నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి అన్నమయ్య డిస్టిక్. ఇక్కడ వృద్ధాశ్రమంలో ఉన్నాము. వాళ్ళ స్టోరీలు ఏంటి, వాళ్ళు ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది అని అడిగి తెలుసుకుందాం. అంతగా సాకిన కూతురు లేదు, బిడ్డలు పురిటి సాకినమ్మా. ఇంటికాడ ఎవరు చూసాడు లేక కళ్ళ కనపడికి వచ్చినమ్మా. తాగిన చచ్చిపోవాలి, అయితే బయలు చెట్లు కూడా చచ్చిపోవాలి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీ పేరేంటిమా? నాగులమ్మమ్మ. ఏ ఊరు నుంచి ఇక్కడికి వచ్చినారు మీరు? దుద్దాల నుంచి వచ్చినమ్మా. దుద్దాల నుంచి వచ్చినారా? అవుమా. ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఏంటిమ్మా? ఇంటికాడ ఎవరు చూసాడు లేక కళ్ళ కనపడికి వచ్చినమ్మా. పుట్టుకతోనే రెండు కళ్ళు కనపడవా? లేదమ్మా, మధ్యలో పోయినాయి. ఎలా పోయిందమ్మా? చూదులేసి కనపడుతున్నాయి. ఇంజెక్షన్ వేయడం వల్ల పోయిందా? అవుమా. ఏ వయసులో జరిగింది ఇది? 18 ఏళ్ళకమ్మా. బిడ్డలు ఉన్నారా? పెళ్ళే కాలమ్మా. పెళ్ళే కాలేదు. అవుమా. మీ అన్నదమ్ములు గాని తోడబుట్టినోళ్ళు గాని ఉండారమ్మా. ఉంటే చూసేళ్ళు కావద్దమ్మా. అందుకే ఇక్కడ వచ్చి జాయిన్ అయినారా? అవుమా. ఇంకా ఎవరు వెనక ముందు ఎప్పుడైనా వచ్చి చూస్తూ ఉంటారా మిమ్మల్ని? ఎవరు వస్తారు, ఎప్పుడన్నా ఎప్పుడు వాళ్ళకి బుద్ధి పుడితే వస్తారు, లే అంటారమ్మా. ఇక్కడ అంతా బాగుండదా? బాగానే ఉందమ్మా. ఓకే అమ్మా. కంటికి ఏమన్నా మళ్ళీ ఆపరేషన్ చేసుకోవడం అలాంటివి ఏమైనా జరిగిందా? జరగలమ్మా. పాపలే చచ్చిపోయినాయంటమ్మా. కంటి పాపలు. అవుమా. కాబట్టి ఆపరేషన్ చేసుకోవడం కుదరదన్నారా? కుదరదంటమ్మా. ఓకే అమ్మా. నమస్తే అవ్వా. నమస్తే. నీ పేరవ్వా? పాపులమ్మ. 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 ఎక్కడి నుంచి వచ్చావు? నేను తమ్మలపల్లి. తమ్మలపల్లి. అంత దూరం నుంచి రాయచోటికి వచ్చినావా? ఇంటికి వచ్చిన ఇంకేం చేసి ఎవరు లేరు, పిల్లలు లేరు, ఏం లేరు. భర్త చచ్చిపోయి 20 ఏళ్ళు వెళ్ళిపోయింది. ఎవరు లేరు. నేను ఒంటిదాన్ని చూసుకుంటా. ఎవరు నాకు పోగొట్టి వాళ్ళు. కళ్ళు కనపడదు, ముందు వెనక బిడ్డలు ఎవరు లేరు. ఎవరు లేరు. నీళ్లు ముంచి ఆఫ్ కూడా లేదు. అందుకే ఇడికి వచ్చిన. ఒకరి మీద ఆధారపడి ఉండలేక ఇక్కడికి వచ్చేసినాం. మీ బంధువులు చుట్టాలు ఎవరైనా ఉన్నారా? ఉండరు మస్తుగా. ఎవరు రారు కూడా అక్కడ. రారా? రారు. ఎప్పుడైనా చూడటానికి రారు. నా తమ్ముడు హైదరాబాద్లో ఉన్నాడు. ఆ పిల్లలు రావాలి 4 నెలలకో 5 నెలలకో వస్తే. మళ్ళీ మిగతా ఎవరు రారు. ఎవరు రారు. ఎప్పుడు బాధ అనిపించదా? నాకంటూ ఎవరు లేరే అని నీకు ఎప్పుడు అనిపించదా? అనిపించి అందుకే నశిస్తుండేది, తగ్గిపోతుండేది. ఎప్పుడు 24 గంటల నీళ్ళు కారుతా ఉంటాయి. అందరూ మనవాళ్ళు మనవరాళ్ళతో ఉన్నారు. ఎవరు నాకెవరు లేరు. లేకపోయినా అయిన పోయిన గ్యాప్ వచ్చి ఇంకా అసలు ఎక్కువ బాధ అనిపిస్తుంది. బాధ ఏం చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళే నీకు తోడు. ఇక్కడ ఉండేవాళ్ళు కూడా ఏంటి తోడలేమో అవన్నీ చెప్పకూడదు. కానీ భయసినాం ఏమంటే నా కర్మ. ఇంటికి ఎక్కడ పోతే ఎక్కడ ఏదైనా తాగినా చచ్చిపోవాలి, అయితే బయలు చెట్లు కూడా చచ్చిపోవాలి. అవ నువ్వు పడిన బాధలు కష్టాలు ఏమైనా ఉన్నాయా? మస్తు. ఏదన్నా ఒక సంఘటన చెప్పవ్వా. మస్తుగా పడినా. 16 ఏళ్ళ వయసు నుండి అవసరం పడినా. తిండి తీర్థం లేక, కట్టుకొని బట్టలు లేక అవసరం పడి అన్ని పడి ఇల్లు నిలబెట్టి ఎంతో ఆస్తి వచ్చి సంపాదించి కూడా ఈ పొద్దు నాకు దిక్కులే. నీకంటూ అంత సంపాదించినా లేదా ఇప్పుడు? ఉండదు అట్లే. చూసుకునేటోళ్ళు లేరు. మళ్ళీ నా తమ్ముడు పిలుచుకొచ్చి ఉండి కొద్ది రోజులు హైదరాబాద్ చూడకపోతాను అంటే, హైదరాబాద్ నువ్వు చూడకపోయి నన్ను గురించి నువ్వు అనిపించుకోవాలనైనా వద్దు. నా ఇంట్లో నన్ను వేసి చస్తాను బతుకుతాను. మా అక్క చనిపోయింది అనుకొని గమ్మున ఈ ఫిటే చెడిపోని చెప్పిన. అక్క లేదు, చనిపోయింది అనుకో. నన్ను నా ఇంట్లో ఇల్లు ఉండదు. ఆ ఇంట్లో వేసేసి వెళ్ళిపో. సత్తా బతుకుతా. అవ్వ ఎవరైనా ఇలాంటి పరిస్థితిలో ఉంటారు ఇళ్లల్లో, ఎవరు చూడక. వాళ్ళకి నువ్వేం చెప్తావు? నాన్న మీ బిడ్డ మీ తల్లిదండ్రులు బాగా చూసుకోండి అని చెప్తావా? చెప్తేవాళ్ళు మన మాట. సరే, ఏం చెప్తావు? నువ్వు చెప్పాలనుకుంటే ఏం చెప్తావు చెప్పు. మన తల్లిదండ్రిని మనం ఎట్ట తాకిన మనం అట్ట చూడాలని చెప్పి చెప్తాము. మన మాట వింటారా? ఇంట్లో నేను సాకినైనా లేదో దేవుని తెలుసు. నేను సాకినైనంటే వింటాం. అందరికీ ఏం తెలుస్తుంది? దాంట్లో పిల్లలందరినీ పత్తడి కోసం పెట్టుకుని అన్నం తినిపించి మూతి గడివి వాళ్ళకి పంపించి మళ్ళీ తిన్నా నేను. ఇట్లా ఇప్పుడు నాకు అది నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు కూడా. నా పరిస్థితి అట్టుందిమా, ఏం చేయాలో.
సుబ్బలస్వమ్మ, ఎక్కడి నుంచి వచ్చావు? రాజంపేట. రాజంపేట నుంచి రాయచోటికి వచ్చినావా? కొడుకులు ఉన్నారా? కొడుకు లేడు, ఒక్కటే కూతురు అయితే ఆ కూతురు పెడితే పెట్టుబట్టినట్టు ఉండిందంతా నాకు బొరిగేసి ఈ మాత్రం తరివేసిందమ్మా. ఈ పుణ్యాతుడు మంచాడు కాబట్టి చాలా నన్ను చేసుకొని ఎడు పెట్టుకొని ఉన్నాడమ్మా. కళ్ళు కనపడవు, రెండో కనపడవు. మీ భర్త? ఆయన వచ్చి 50 ఏళ్ళు అవుతుందమ్మా. చిన్న వయసులోనే? ఆ పాప సంవత్సరం పిల్ల, ఆ పుట్టిన కూతురు సంవత్సరం ఉండింది. చనిపోయినాడమ్మా. ఇప్పుడు నేను ఇంటే సాగి అందరికి పెళ్లి చేసిన ఉండింది పనిందంతా నాకునండి. ఈ పొద్దున ఎప్పుడు నా పేరు పంపించేసి కొడుకు ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక కూతురికి పెళ్లి చేసేసింది. 2 కొడుకులు అయితే 2 ఉద్యోగాల్లో ఉన్నారమ్మా. నిన్ను ఎవరైనా మనవాళ్ళు వచ్చి చూస్తారా? లేదు తల్లి, దండం పెట్టిన ఫోన్ చేస్తే నా కొడుకులకు ఫోన్ చేయొద్దన్నాడా నా కొడుకు. నిన్ను చేయొద్దన్నారా? ఫోన్ చేసి బిడ్డలతో మాట్లాడతాను కలవరు అని చేస్తే నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు నా కొడుకులకు అన్నాడు. అంత ప్రాక్టీస్ సాగినమ్మా. సాగిన అయిపోద్దు వాళ్ళ నోటి బట్టలు కూడా లేకుండా చేసినానమ్మా. నా కూతురు వాళ్ళనమ్మా. ఇప్పుడు ఇక్కడ ఫోన్ చేస్తే నాకు చేయగలుపుకొని నరికేస్తాను నేను ఆడికి వచ్చాను అంటాడు. అల్లుడు అన్నాడమ్మా. నరికేస్తాను ఆడికి వచ్చి నెయ్యి పెట్టి ఆ గుడిసిలోనే ఆడు పళ్ళ పెట్టి అంత ముద్ద పెడతాట్లేదని కోరుకుంటానమ్మా. అక్కడే లేదమ్మా. ఏమన్నా మీ అట్లా నెయ్యి పెట్టి పోయి ఆడు ఆ బిడ్డలు మాకు చూడాలని ఎంతో కోరిక అయిపోతుంది. నీకంటే ఎవరిలో వాళ్ళే ఉండేదా? ఎవరు లేరమ్మా. అక్కగారు ఉంటే 2 చచ్చిపోయినారు. ఒక కాళ్ళు కళ్ళు ఇరిపి మనసులో పడింది, అది నాకంటే పెద్దది. ఇంకెవరు రాకపోతే ఎవరు లేరు. అన్నగారు 2 ఉంటే 2 చచ్చిపోయినారు. ఎవరు లేరమ్మా. కళ్ళు ఎన్ని రోజులు అయిందమ్మా? 10 ఏళ్ళు అయిందమ్మా. పూర్తిగా 10 ఏళ్ళ ఇంటి ఇదే విషయం. కవడగా కలుస్తాయి. ఇప్పుడు అదే పోయింది. ఈ కన్ను ఆపరేషన్ చేసినారు. రాలా సారే వెంకరెడ్డి సారే పలానా చోటు పోయి చూపించుకొని పొమ్మంటే పోయినా చేసినాడు. రాలా. ఎప్పుడైనా నీకు అనిపించిందా ఏంటి నాకు ఇది ఈ జీవితం అని అనిపించిందా? అనిపించిందమ్మా. బిడ్డలు మనవరాళ్ళతో సంతోషంగా ఉండాల్సిన నువ్వు ఇలా ఒంటరిగా ఆశ్రమంలో ఉండడం. ఏం చేస్తా, దండం పెడతా, కాళ్ళు పట్టుకుంటా, ఆ పంతులు పడింటారు. మీ ఇంట్లో కూడా లోపల గడుగు కూడా పెట్టి 4 గంటల కాడ అంతా తెలిసినోళ్ళు 4 గంటల కాడ 4 ముద్దలు పెట్టి చూసుకొని అయినా తింటా. ఒక్కరా పడకండి అన్న ఉన్న ఇల్లు రాకున్నారమ్మా. ఏమీ లేదు. అక్క కొడుకు ఉన్నాడు ఒకడాడ కడుపులో. వాడు షుగర్ ఉంది, బీపీ ఉంది. చూపిస్తాడు. ఏమి నాయనా అంటే నీ కూతురుతో అల్లుడితో మాట్లాడతామని నీ మాట అంటే చేస్తున్నారు. నేను సంపాలని చూసినానంట అమ్మని ఈ వయసులో. నువ్వా? అది కావి కట్టి నన్ను ఇంట్లో అలా చేస్తానమ్మా. నాకు ఏ పాపం పొంది నా బిడ్డలు అంత బిడ్డప్పుడు మొగుడు చచ్చిపోతే ఎట్ట సాగినానో ఏవో ఆ దేవుడికి కనుక. దొంగతనం అనేది తప్పుతనం అనేది తెలియక సాగిన. నా మధ్యలో ఉన్నారు 2 ఉన్నారు. ఏమంటే అమ్మా ఆ మధ్య భార్యకు క్యాన్సర్. ఇంకొక అబ్బాయి అసలు వాళ్ళ భార్య పట్టించుకోరు. వాళ్ళ ఇళ్ళు కడిపోయి వాళ్ళు ఎందుకు అనిపిస్తుందని యాడికి బాగా ఏడబడిందమ్మా. జీవితంలో ఇలాంటి కష్టాలు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. దాన్ని ఎలా ఎదుర్కోవాలంటావా? నాకేం తెలుస్తుంది. తెలియకేమి నా బిడ్డలు మాకు చూపిస్తే చాలనే కోరుకుంటానమ్మా. ఏ దేవుళ్ళకు మొక్కుంటాను. ఫోన్ నెంబర్ ఏమింటే ఎలా పిల్లలది. నీకు లాస్ట్ కోరిక ఏమైనా ఉందా? ఏం లేదు, ఆ బిడ్డలు చూడాలని అమ్మా.
ఇంకేం కూడా నాకు పెట్టాల్సిన పని వద్దు. నాకు 3,000 పింఛన్ వస్తుంది. షుగర్కు ఆసుపత్రికి అన్నీ చూపించుకుంటా. నాకు కూడా పెట్టాల్సిన పని వెళ్ళా. ఆ బిడ్డలో పారిగానే మీరు మాట్లాడితే సార్ నేను అంతే మన కోరిక ఇంకేం కూడా పెట్టాల్సిన పని లేదు. ఆ బిడ్డలు చూడాలని రోజు కాళ్ళు కూడా వాసిపోతాయి. నీ కోరిక అదే, నీ బిడ్డల్ని చూడాలా? అవునమ్మా, నాకు ఇంకేమి లేదు. ఈ పొద్దు కన్ను మూసినా పర్వాలే. బిడ్డలు 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 అనే పడమ్మా. ఆ కూతురు బిడ్డ కూడా అంతగా లేదు. అంతగా సాకిన కూతురు బిడ్డ కూడా లేదు. బిడ్డలు పురిటి సాకినమ్మా. ఆ బిడ్డకి ఏమి తెలియదు, ఏమి తెలియదు అని సాకిన దానికి ఇంతమంది చేసిందమ్మా. స్వామి బాధపడద్దవ్వా, నీ బిడ్డలు నీ మనవాళ్ళు అందరూ నీ దగ్గరకు వస్తారు. ఎప్పుడు తల్లి ఉన్నీలేవా? ఎప్పుడు తల్లి ఆ కోరిక నాకు వచ్చేది. వస్తారు నీ కోసం ఎత్తుకుంటా వచ్చే రోజు వస్తుంది. నేను గుర్తుకు పోయినాకదమ్మా. వస్తుంది అట్ట అనుకోకూడదవ్వా, వస్తారు, ఖచ్చితంగా వస్తారు నీ కోసం. కాదమ్మా, ఇంకా ఎన్ని రోజులు పడుతుందా అట్లా వచ్చేదానికి తల్లి? దేవుని కోరుకుంటాన్నావు కదా, వస్తారు అయితే ఖచ్చితంగా. ఖచ్చితంగా 3 దేవుళ్ళు కోరుకుంటాడమ్మా. పడకలు అదే, లేచినా అదే. అమ్మా ఈ ధర్మాన్ని గారు వచ్చి వాళ్ళ కన్నా తల్లి. సరే అమ్మా, వస్తారు. నువ్వు ధైర్యంగా ఉండు. నీ వాళ్ళు నేను ఎత్తుకుంటా. నీ మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ వస్తారు నీ కోసం. ఏడవద్దు అయ్యో, ఏడ్చొద్దు. ఇప్పుడు 6 నెలల కన్నా వస్తారు లేవా? ఆ ఒక్క కోరిక నాకు తీరిస్తే అప్పుడైనా వాళ్ళ కాళ్ళగానే కన్ను మూస్తాను. నాకు దేవుడు తీసుకోవాలా? ఏమంటే ఏ స్వామి ఎప్పుడు తీసుకుపోతా ఉన్నానంటే ఆ బిడ్డనే గుర్తుకొస్తాడమ్మా. వద్దువా, వస్తారు వాళ్ళు నీ కోసం వస్తారు. మా అవ్వ ఉంది, నేను మా అవ్వని తొడుకొచ్చుకోవాలా. నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తారు, నీ కోసం వెతుక్కుంటా వస్తారు. నువ్వు అంతవరకు బాగా ధైర్యంగా ఉండాలి కదా. ఎన్ని రోజులని ఉంది తల్లి, ఎన్ని రోజులని ఉందమ్మా. అట్లనే నాకు పాలు పొట్టలు కాస్తాను. ఇంకేం కోరకలేదమ్మా. నన్ను ఆ బిడ్డలో చూడాలని అమ్మ, నువ్వు బాధపడినావు అనుకో, ఆరోగ్యం ఏమైనా అవుతుంది. మళ్ళీ వాళ్ళకి వచ్చినప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి కదా. ఏమైపోయిందమ్మా, ఏమి నాకు జబ్బు అనేదే లేదమ్మా. షుగరు బీపీ గ్యాస్ స్టవ్ తప్ప. ఓకేవా, వస్తారు. మళ్ళీ వాళ్ళు వచ్చి నేను కలుస్తారు. నువ్వు సంతోషంగా ఉంటావు, సరేనా? ఎవరు స్వామి? రాయచుటి. రాయచుడేనా? రాయచుటే మీ వాళ్ళు వస్తారు, సరేనా? సరే ఉండివా. ఇప్పుడు కూడా ఆశ్రమంలో ఇచ్చిన చీరలు ఇంకా 7 ఉన్నాయి. కట్టనాటి భగవంతుడు దుప్పట్లు గాని దోమతర్లు గాని అన్నీ మహానుభావుడు దానం చేస్తున్నాడమ్మా. ఉన్నాయి. ఏం చేద్దా ఇవన్నిటి మీద లేదు నాకు లోకమా. బిడ్డలే తప్పుడు తాకుతూనే బాధపడద్దు. ఒక్క పారి నాకు కళ్ళ చూడకూడదా అని కోరిక ఏం లేదు సరే. అవ్వా, నేను చెప్తాను కదా, ఈరోజు ఇంతమంది దేవుళ్ళని ముక్కుతాన్నావు. నీ మనవాళ్ళు, నీ మనవరాళ్ళు, నీ కూతురు, అల్లుడు నీ కోసం ఏదో ఒక రోజు వెతుక్కుంటా వస్తారు. నీ కోరిక తీరుతుంది. ఒక 6 నెలలకు తీరినా పర్వాలేదు, ధైర్యంగా ఉంటామా. ధైర్యంగా ఉండి వస్తారు, సరేనా? ఓకే. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? అమరావతి. అమరావతి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విజయదుర్గ కాలనీ నుంచి. విజయదుర్గ కాలనీ నుంచి వచ్చారా? ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఏమొచ్చిందమ్మా? అన్న వదిన లేరు. ఓకే. అమ్మ నాన్న లేరు. అన్న పెద్దన్న చనిపోయినాడు. ఇంకంతే, ఎవ్వరు లేరు. నీకంటూ ఎవ్వరు లేరు. ఇక్కడ ఎవరు జాయిన్ చేశారు? అన్న వదిన వచ్చి జాయిన్ చేసిపోయినారు. ఎప్పుడైనా వస్తారా? వస్తుంటారు వాళ్ళు. ఎప్పుడో. మీ వెనక ముందు ఎవరెవరు ఉండారు? వెనక ముందు ఎవరు లేరు నాకు. అన్న వదిన నేను ఉండాం. అమ్మ నాన్న చనిపోయినారు. ఇక్కడ అంతా బాగుండాలి. బాగుంది. ఇక్కడ బాగుంది. నీ ఫ్రెండ్స్ ఉండారా ఇక్కడ? అందరు ఉండరు ఫ్రెండ్స్. అవునా? చాలా మంది ఈ నుంచి ఆడ వరకు ఉండరు. నీకు ఇంట్లో ఎందుకు ప్రాబ్లమ్స్ అయ్యే వల్ల ఇక్కడ వదిలిపెట్టేసినారా? అలా ఎవరు ఉండరు. ఎందుకంటే ఇక్కడైతే అందరూ ఉంటారండి. ఇక్కడ అందరూ వదిలిపెట్టేసినారా? అదైతే పొద్దు నాకు జైల్లో ఉండేటుంటారు. అవునులే. ఇక్కడ హ్యాపీగా ఉందా? హ్యాపీగా ఉంది. ఇక్కడ గుడి ఉంది, బాగా దగ్గర గుడి ఉంది. వాకింగ్ చేసుకోవడానికి ప్లేస్ ఉంది, టైం కి ఫుడ్ పెడతారు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు హ్యాపీ కదా? హ్యాపీగా ఉంది. ఎప్పుడైనా మూవీస్ చూస్తా ఉంటారా? టీవీలో చూస్తా ఉంటాను నేను. ఎప్పుడో అది చూస్తా లేకపోతే పడుకుంటూ నిద్రపోతా. అవునా? చాలా పలకడు కనుక ఆయన పలకడు. పలకడా ఏంకా
ఆయన పలకడు అంతే, వాళ్ళు కెమెరా తీస్తారు కదా అందుకు వాళ్ళు పలకరు అనమాట. నేను ఒకటి చెప్తా, మీరు నవ్వుతా ఇంత హ్యాపీగా ఉన్నారు కదా, దానికి కారణం ఏంటి? నాకు అది ఏం లేదు, హ్యాపీ లేదా? మరి నవ్వుతా అన్నావు. నాకు ఎప్పుడు నవ్వే నవ్వే. అట్లా నవ్వుతా ఉండాలంటే ఏం చేయాలా? నవ్వు ఉండాలి, నవ్వు ఉండాలా, లోపల బాధ ఉండకూడదు. ఉండకూడదు. చెప్పు, బాధ ఉండకూడదు. అసలు బాధే లేదు నాకు, అసలు మాట్లాడితే బాధే లేదు. హ్యాపీ ఒకటి ఉందా? హ్యాపీగా ఉంది నాకు. నవ్వుతా ఉంటావా? అందరినీ నవ్విస్తా అంటే నేనే అందరినీ నవ్విస్తా, నువ్వు నవ్వుతా ఉంటావు. అవునా కదా? అంతే కదా. ఎవరు బాధపడకూడదు, నువ్వు నవ్వుతా ఉండాలా, అందరినీ నవ్విస్తా ఉండాలా. చెప్పు, ఇక్కడ కెమెరా చూసి చెప్పు. ఎవ్వరు బాధపడద్దండి, నవ్వండి, నవ్వించండి. చెప్పు. అందరూ నవ్వుతా ఉండండి. ఇట్లా ఇట్లా చూడు. ఉన్నీలే చెప్పు. భయం తల్లి సార్ చూసే. అవునా? ఓకే. నాకు ముందే భయం. ఎందుకు ఎందుకు? లక్ష్మీదేవి అక్క జుట్టుకి ఏదో ఉంది చూసుకో. సరే అయితే. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీ పేరు? నారాయణమ్మ. నారాయణమ్మ. ఏం చేస్తుంటారమ్మా ఇక్కడ? మేము ప్రేమాలయంలో ఉంటాము. ఏం పని చేస్తుంటారు? వంట చేశాను. 15 సంవత్సరాలు అవుతుంది. మేము రాయచూట్లో ఉన్నాము. వెంకటరెడ్డి సార్ రమ్మంటే ఇక్కడికి వచ్చినాము. సార్ చాలా మంచివాడు. మా పిల్లలు చిన్నప్పుడు నుంచి మేము ఇక్కడే ఉన్నాము. మేము అలైఫ్ అంతా ఇక్కడే ఉన్నాము. ఆశ్రమంలో ఎంత మంది ఉంటారమ్మా? 90 మంది ఉన్నారు ఇక్కడ. 90 మంది. మీరు ఒక్కరేనా? ఎంత మంది చేస్తారు వంట? ఇప్పుడు 3 ఏళ్ళ మంటే నాకు ఆరోగ్యం బాగాలేకనంటే 3 పూటలు చేయలేనండి మేడం వాళ్ళు. ప్రసాద్ భార్య ఇప్పుడు 3 ఏళ్ళ వంటి వాళ్ళు పొద్దున్నే టిఫిన్ చేసి అన్నం చేశారు. పొద్దున్న టీ కాంచి, సాయంత్రం టీ కాంచి, రాత్రి భోజనం నేను చేస్తాను. ఆశ్రమంలో పెద్దవాళ్ళంతా వృద్ధులు ఉంటారు కాబట్టి షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ వాళ్ళు తగినట్టు వంట చేస్తారా? కొంతమంది అంతా ఒకటే ఫుడ్ అందరికి, ఓనర్స్ కావచ్చు, మాకు కావచ్చు, అందరికి ఒకటే ఫుడ్డే. ఆదివారం ఇడ్లీ ఉంటుంది, సోమవారం మళ్ళీ పొంగల్ ఉంటుంది, అట్లా మంగళవారం ఉగ్గాని ఉంటుంది, బుధవారం దోశ ఉంటుంది, మళ్ళీ బేస్తవారం మళ్ళీ పొంగలే ఉంటుంది, శుక్రవారం ఉప్మా ఉంటుంది, శనివారం మామూలు అన్నం ఉంటుంది, ఆదివారం వచ్చి మళ్ళీ ఇడ్లీ ఉంటుంది. ఎవరైనా పెద్దవాళ్ళు బర్త్డేలు, పెళ్లి రోజులు, వర్ధంతిలు అలాగా ఫుడ్ డొనేట్ చేస్తారు, స్పాన్సర్ చేస్తారు, అప్పుడు ముందుగానే చెప్తారా మీకు? మాకు ముందుగానే చెప్పేశారు, ఆన్లైన్ లో చెప్పేస్తారు ముందుగానే. ఒక రేపు 1వ తేదీ 10 రోజులకు ముందే చెప్పితేనే ఇక్కడ ఉంటాయి. ఓకే. చేస్తే మీరు వంట చేయరు ఆ పూటకి? డబ్బులు కట్టి వాళ్ళు చెప్తారు, ఇక్కడికి వచ్చి చెప్పి తర్వాతనే పొలం రోజు పెట్టినారంటే చేస్తారు, లేదంటే మామూలుగానే అంతా మాదే, మేమే చేస్తాము. ఆశ్రమంలో ఏమైనా చెకప్లు, హాస్పిటల్ గురించి ఏమైనా చెకప్లు చేస్తా ఉంటారు? డాక్టర్లు వచ్చి చెకప్ ఏం పెద్దగా రారు, వస్తారు, మేము చెప్తే వస్తారు. ముందు అంబులెన్స్ ఉండింది, మా ఆయన ఉన్నాడు, మా ఆయన చనిపోయి సంవత్సరం అయినది, 12 నెల. మా ఆయన తీసుకొచ్చి అన్నారు. ఇప్పుడు కానీ మేమే ఇప్పుడు నర్సులు వస్తారు గవర్నమెంట్ నుంచి, నెలకు వాళ్ళే తీసుకెళ్తారా? ఇక్కడ వచ్చి ఇంజెక్షన్స్ వేసేస్తారా? ఇక్కడే వచ్చి వేస్తారు. ఇప్పుడు 1 నెల మంది ఒక నర్సుని తీసి రామాపర్మ పాపది, ఒక నర్సు ఇక్కడే షుగర్, బీపీ చెకప్ ఇక్కడే పెట్టుకున్నాము. ఓకే. స్పెషల్స్ అంటే చికెన్, మటన్ వాళ్ళ కోసం ఎప్పుడెప్పుడు చేస్తా ఉంటారు? ఏ రోజు? బక్కేసిన బట్టి చేస్తా ఉంటాము, లేదంటే మేము ఆదివారం మేము పెడతాము. మామూలు మిగతా వంటలన్నా బయట నుంచి డొనేషన్ ఇస్తా అంటారు, వాళ్ళు పుట్టినరోజులు, బర్త్డే అట్లా పెడతా అంటారు, పెడతా అంటారు. వాళ్ళ కోసం కాఫీ, టీ, పాలు కానీ గోశాలని ఏర్పాటు చేసేసినారు. ఆవుల్ని ఏర్పాటు చేసి బయట నుంచి పాలు కొనుక్కోకుండా అన్ని ఇక్కడే ఉంటాయి మేడం. ఆవులు ఉన్నాయి, ముందు ఒక ఆవును పట్టుకొచ్చినాము, వంటకి ఇప్పుడు 10 ఆవులు అయినాయి. ఒక తాతను పెట్టినాం ఆవులు మేపేదానికి. పొద్దున్నే కాఫీ తాగే వాళ్ళకి కాఫీ, పాలు తాగే వాళ్ళకు పాలు, సాయంత్రం టీ చేస్తాము, టీ తాగే వాళ్ళకి టీ, పాలు తాగే వాళ్ళకు కాఫీ. పైకి తీసి పంపిస్తాము, కిందకి వచ్చిన వాళ్ళకి కిందనే పోస్తాము. కూరగాయలు ఏమైనా పండిస్తున్నారు ఇక్కడ? కొద్దిగా పండిస్తాము, నీళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి మాకు కొంచెం నీళ్ళతోనే ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఓకే మేడం. మాకు అది ఇంకేం ప్రాబ్లం లే. ఓకే, అంత హ్యాపీ బాగున్నాం. సార్ పుణ్యమాల మేమైతే బాగున్నాము. మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు వాళ్ళు, ఓనర్స్ కావచ్చు, వాళ్ళ కూతురు కావచ్చు, వాళ్ళ కొడుకు అందరూ బాగా చూసుకుంటా ఉండొచ్చు. కానీ మేము ఇక్కడే ఉన్నాం, నుంచి మేము ఇక్కడే ఉన్నాం, ఆశ్రమం కట్టినప్పటి నుంచి. అవ్వ తాత అంతా కలిసిపోయినారా మీతో? బాగా అంతా బాగుంటారు, ఇబ్బంది ఏం లేదు. సరే అమ్మా అయితే. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు? ప్రసాద్ మేడం. ఏం చేస్తుంటారు సార్? మామూలుగా హోటల్ ఉంది, మేము ప్రేమాలలో వచ్చేసి 3 ఏళ్ల నుంచిగా వర్క్ చేస్తున్నాము. వంట చేసే పని మనకు, అన్నదానము ఇవంతా బర్త్డేలకు, వర్ధంతులకు అన్ని చేయడానికి పెట్టేదానికి అంతా చేసి పెడుతున్నాము. 60 ఏళ్ల వయసు నుంచి ఇక్కడ జాయినింగ్ అన్ని చేసి పెడతాము. అనాథలు అందరికి బాగా చూసుకుంటాము. అందరం తాత అవ్వకు అందరికి చూడము, పెట్టడము, చేయడము అన్ని చేయడము ఉంది. షుగర్ పేషెంట్లకు ఉప్పు కారం తక్కువ లిమిట్ కాబట్టి అన్ని పెట్టుకొని అందరికి పెట్టి అందరికి ఒప్పించుకొని ఇవి పెట్టే దాతలకు కూడా వాళ్ళకి కావాల్సిన ఇంట్లో వాళ్ళు చెప్పినట్లు ఏమైనా సరే, ఏమైనా కానీ ఒక రోజు వచ్చి తీపి కానీ, ఒకరోజు కారం కానీ, ఒకరోజు బజ్జీలు కానీ, ఉప్మా కానీ, ఇప్పుడు దోశ కానీ, పూరి కానీ, చికెన్ కానీ,
వాళ్ళు చెప్పిన ఐటాలన్నీ కరెక్ట్గా చేసి పెట్టి వాళ్ళందరికీ కూడా దాతలకు కూడా ఒప్పించి చేపించి అందరికి అనుకునేట్లుగా పెడతాము. మేము అనుకున్నాను ఇది చేసిన వాళ్ళు కూడా మాకు కూడా సంతోషమే. హోటల్ గిట్టలు నిలబెట్టేసి కొద్ది రోజులు సేవ చేద్దాం అనేసి మేము వచ్చి చేస్తున్నాము. నేను, మా భార్య, ఉండేది ఆయన నారాయణమ్మ, వీళ్ళు మేము ముగ్గురము వంట మాట్లాడుతున్నాము. ఇక్కడ ఉండి అన్ని చేసి పెడతా అన్ని చూసుకుంటాము. నీర్జక్క మేడం అనేది ఉండేది ఆశ్రానికి, ఆయన వచ్చి పిలిచికొచ్చి జాయిన్ చేసింది. మధుసూదన్ రెడ్డి, జల్జక్క, వీళ్ళు ముగ్గురు, గంగిరెడ్డి సారు, వీళ్ళు నలుగురు హెడ్. వాళ్ళంతా ఉండి అందరు చూసి పెట్టి చేపించి పెట్టడము, అందరిని చూసుకోవడం, పెట్టడము, చేయడము. ఈ దాతలు వచ్చే డాక్టర్లు వచ్చే వాళ్ళకి అన్నదానం పెట్టడం, వాళ్ళకు కూడా ఇష్యూ చేయడము, కాఫీలు, టిఫిన్లు, మంచి అడ్డ అన్ని బాగున్నాయని చెప్పి చేసడము అన్ని. ఓకే సార్, వాళ్ళ ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకొని మీరు చెప్పినట్టు ఉప్పు కారం అన్ని లిమిట్ గా వేసి కేర్ తీసుకుంటున్నాను అంటున్నారు. నిజంగా చాలా సంతోషం సార్. ఇంకా వాళ్ళకి నచ్చినవే ఫుడ్ చేసి పెడుతున్నాము అంటున్నారు. వాళ్ళు హ్యాపీనా? వాళ్ళందరూ సంతోషంగానే ఉన్నారు మేడం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసుకోలేని పరిస్థితి వాళ్ళు వచ్చిన వల్ల మేము అన్నీ ఉండి వాళ్ళ నాయన వాళ్ళ వచ్చి నిలిచిపెట్టిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని అదొక్క బాధ తప్పక అన్ని ఫుడ్ కాడి అన్ని కానీ మీ దగ్గర ఉండి అన్ని చూసుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సార్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేరు అన్న ఒక బాధ తప్ప మిగతా సదుపాయాలన్నీ ఒక ఇంట్లో ఎట్లా అయితే టీవీ ఉంటుందో, టైం కి ఫుడ్ ఉంటుందో అన్ని ఉన్నాయి మేడం. టీవీ అన్ని ఫుడ్, టిఫిన్, భోజనము. రాలేని వాళ్ళకు కూడా రూమ్ కి ఎత్తవై పెట్టి చూసుకొని పెట్టుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డల మాదిగా చూసుకుంటా అవన్నీ సేవ చేసుకుంటా వాళ్ళకి అనుకునేవి అన్ని దగ్గరుండి తిన్న వరకు ఉండి వాళ్ళ సేవలు చేసుకుంటా వాళ్ళకి ఆరోగ్యంగా నీళ్లు మంచి చెడ్డ ఉండారా, తిన్నారా లేదా మంచి చెడ్డ వాళ్ళు అనుకున్నట్లుగా చూసుకుంటా అన్ని చేసుకుంటా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కనుక్కుంటానే ఉంటాం మేడం. వాళ్ళకి కూడా ఫుడ్ కూడా ఇంటి రూమ్ రాలేని వాళ్ళకు రూమ్ ఫుడ్ పెట్టి తిన్నా లేదా చూసుకుంటా మంచి చెడ్డ అన్ని చూసుకుంటా అన్ని వాళ్ళ తండ్రి లేని వాళ్ళు ఇబ్బంది లేకుండా అన్ని దగ్గరుండి అన్ని చూసుకొని వాళ్ళందరికీ కూడా సంతోషంగా చేసి పెడుతున్నాము. ఒక బాధ తప్పక వాళ్ళు లేరని బాధ లేకుండా వీళ్ళందరూ సంతోషంగా చూసుకునే బాధ్యత మేమంతా పాల్గొని చేసుకుంటున్నాం మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.